మీ కారు మీకంటే ముందే ప్రమాదాన్ని గుర్తించి బ్రేక్ వేస్తే ఎలా ఉంటుంది? డ్రైవింగ్ మీరు చేస్తూ ఉంటారు, కానీ మీ పక్కన ఒక ఇన్విజిబుల్ కో డ్రైవర్ ఉంటారంటే నమ్ముతారా? ఒక చిన్న మిస్టేక్ వల్ల యాక్సిడెంట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లో కారు మన ప్రాణాలను కాపాడగలదా? ADAS ఉన్న కార్ తీసుకుంటే యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ అవాయిడ్ అవుతాయా, లేక ఇది మార్కెటింగ్ ట్రిక్ మాత్రమేనా? ఇండియన్ రోడ్స్ మీద నిజంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుందా, లేక యూజ్లెస్ ఫీచరా? గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో కార్లు కొనుగోలు చేసే వాళ్లకు ఒక కొత్త పదం తరచుగా వినిపిస్తోంది. ADAS, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. ఒకప్పుడు ఈ టెక్నాలజీ లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమై ఉండేది, కానీ ఇప్పుడు స్లోగా మిడ్ రేంజ్ మరియు ప్రీమియం సెగ్మెంట్ కార్లలో కూడా ఇది అందుబాటులోకి వస్తోంది. ఉదాహరణకి మహీంద్రా XUV 700, హుండాయ్ క్రెటా, కియా సిరోజ్ లాంటి కార్లలో ADAS కొన్ని వేరియంట్స్ లో ఇవ్వడం ప్రారంభించారు. అయితే మ్యానుఫ్యాక్చరర్స్ దీన్ని పెద్ద సేఫ్టీ ఫీచర్ గా ప్రమోట్ చేస్తున్నా చాలా మంది బయర్స్ కి ఇంకా ఒక డౌట్ ఉంటుంది, ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది, మన ఇండియన్ రోడ్స్ లో ఉపయోగపడుతుందా అని. సో అసలు ADAS టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీని వల్ల యూస్ ఉందా లేదా, ఇలా ADAS ఫీచర్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ఇక మొదలెడదామా? సింపుల్ గా చెప్పాలంటే ADAS అనేది డ్రైవర్ కి సహాయం చేసే ఒక ఇంటెలిజెంట్ సేఫ్టీ సిస్టమ్. కార్ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించడానికి ఇది కెమెరాస్, రాడర్ సెన్సార్స్ మరియు అడ్వాన్స్డ్ సిస్టమ్ లో అల్ట్రాసోనిక్ సెన్సార్స్ వంటివి ఉపయోగిస్తుంది. ఈ సెన్సార్స్ ద్వారా కారు ముందు ఉన్న వాహనాలు, పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్, లేన్ మార్కింగ్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది. ఏదైనా ప్రమాదకర పరిస్థితి వస్తే ముందు డ్రైవర్ కి వార్నింగ్ ఇస్తుంది. అవసరమైతే కొన్ని సెకండ్ల పాటు స్వయంగా ఇంటర్వెన్షన్ చేసి ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ADAS ఉన్న కారు అంటే అది సెల్ఫ్ డ్రైవింగ్ కారు కాదు. డ్రైవర్ ఎప్పుడూ అలర్ట్ గా ఉండే తీరాలి. ఈ సిస్టమ్స్ కేవలం సపోర్ట్ మాత్రమే ఇస్తాయి, కంట్రోల్ మాత్రం డ్రైవర్ చేతుల్లోనే ఉంటుంది. ఇండియాలో ప్రెసెంట్ ఎక్కువగా లెవెల్ 1 మరియు లెవెల్ 2 ADAS సిస్టమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే కార్ పూర్తిగా కంట్రోల్ తీసుకోదు, కానీ కొన్ని ఫంక్షన్స్ లో అసిస్ట్ చేస్తుంది. ఇందులో ముఖ్యమైన ఫీచర్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, AEB. ముందున్న వెహికల్ సడన్ గా బ్రేక్ వేస్తే లేదా అబ్స్టాకిల్ కనిపిస్తే డ్రైవర్ రియాక్ట్ కాకపోతే కార్ ఆటోమేటిక్ గా బ్రేక్ అప్లై చేస్తుంది. ఇది సిటీ ట్రాఫిక్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే సడన్ బ్రేకింగ్ ఇండియాలో చాలా కామన్. అలాగే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ACC అనే ఫీచర్ హైవేలో చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఒక స్పీడ్ సెట్ చేస్తే కార్ అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ ముందున్న వెహికల్స్ కి సేఫ్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇంకా లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు లేన్ కీప్ అసిస్ట్ అనే ఫీచర్స్ ఉన్నాయి. కార్ లేన్ నుంచి బయటకు వెళ్తే వార్నింగ్ ఇస్తాయి లేదా స్టీరింగ్ ని స్ట్రైట్ గా కరెక్ట్ చేస్తాయి. కానీ ఇది మోస్ట్లీ క్లియర్ లేన్ మార్కింగ్స్ ఉన్న రోడ్ లోనే బాగా పనిచేస్తుంది. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా చాలా ప్రాక్టికల్ ఫీచర్. మనం లేన్ చేంజ్ చేయబోతున్నప్పుడు పక్కన కనిపించని వెహికల్ ఉంటే అలర్ట్ ఇస్తుంది. అలాగే హై బీమ్ అసిస్ట్, రాత్రి డ్రైవింగ్ లో ఇది యూస్ఫుల్. ఎదురుగా వెహికల్ వస్తే ఆటోమేటికల్లీ లో బీమ్ కి మారుతుంది. ఇంకా డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లాంగ్ డ్రైవ్స్ లో డ్రైవర్ టైర్డ్ గా ఉన్నాడో లేదో డిటెక్ట్ చేసి బ్రేక్ తీసుకోమని సూచిస్తుంది. అలాగే రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, పార్కింగ్ లో రివర్స్ తీస్తున్నప్పుడు పక్కన వెహికల్ వస్తే అలర్ట్ ఇస్తుంది. ఇది మాల్ పార్కింగ్ లేదా టైట్ స్పేసెస్ లో చాలా యూస్ఫుల్. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇవన్నీ ఇండియాలో ఎంత వరకు ప్రాక్టికల్? పేపర్ మీద చూస్తే ADAS చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది, కానీ రియల్ వరల్డ్ లో యూసేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చాలా ADAS ఫీచర్స్ లేన్ మార్కింగ్ మీద హెవీలీ డిపెండ్ అవుతాయి, కానీ మన ఇండియాలో చాలా రోడ్స్ లో లేన్ మార్కింగ్ ఫేడ్ గా ఉంటాయి లేదా అసలు ఉండవు కూడా. డ్రైవర్స్ కూడా లేన్ డిసిప్లిన్ ఫాలో చేయరు. 2 వీలర్స్ ఎక్కడ పడితే అక్కడ కట్ అవుతాయి. పెడిస్ట్రైన్స్ సడన్ గా రోడ్ క్రాస్ చేస్తారు. యానిమల్స్ కూడా రోడ్ మీద కనిపిస్తాయి. ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ పరిస్థితుల్లో సెన్సార్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి లేన్ కీప్ అసిస్ట్, మనం పాట్ హోల్ ని అవాయిడ్ చేయడానికి లేదా బైక్ ని అవాయిడ్ చేయడానికి స్లైట్ గా స్టీరింగ్ చేంజ్ చేస్తే సిస్టమ్ దాన్ని రాంగ్ మూవ్మెంట్ గా కన్సిడర్ చేసి అన్నెసరీ కరెక్షన్ చేయొచ్చు. అయినా కూడా కొన్ని ADAS ఫీచర్స్ మాత్రం నిజంగా చాలా యూస్ఫుల్. ముఖ్యంగా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ లాంటి ఫీచర్స్ రియల్ లైఫ్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి సిటీలో కూడా ప్రాక్టికల్ గా పనిచేస్తాయి. డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ కూడా లాంగ్ హైవే డ్రైవ్స్ లో హెల్ప్ఫుల్. కానీ లేన్ బేస్డ్ సిస్టమ్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటివి హైవేలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, లేన్స్ క్లియర్ గా ఉంటాయి.
కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, సిస్టమ్ స్ట్రాంగ్ అయినంత మాత్రాన మన పర్సనల్ సేఫ్టీ కూడా స్ట్రాంగ్ అవుతుందా? చాలా మంది ఇలానే అనుకుంటున్నారు, నేను ఎర్న్ చేస్తున్నాను, ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను సేఫ్ అని. కానీ నిజమేంటంటే ఎర్నింగ్ మాత్రమే సరిపోదు, ప్రొటెక్షన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎవరికైనా రావచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ లేదా వర్స్ట్ కేసెస్ లో ఇన్కమ్ పూర్తిగా ఆగిపోవడం, అప్పుడు పిఎఫ్ లేదా సేవింగ్స్ మాత్రమే సరిపోతాయా అనేది ఆలోచించాలి. ఇక్కడే రెండు ముఖ్యమైన పిల్లర్స్ వస్తాయి, టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్. ఇవి లగ్జరీ కాదు, బేసిక్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్. ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లో సింప్లెస్ట్ ఫామ్. ఇందులో రిటర్న్స్ ఏమీ ఉండవు, ప్యూర్ ప్రొటెక్షన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 900 నుంచి 1000 రూపాయల వరకు మీరు చెల్లిస్తే 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కవరేజ్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా జరిగితే ఈ అమౌంట్ మీ ఫ్యామిలీకి వస్తుంది. అంటే మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, పిల్లల ఎడ్యుకేషన్, లోన్స్ అన్ని మేనేజ్ అవుతాయి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూద్దాం. ఇది ప్రెజెంట్ లైఫ్ ప్రొటెక్షన్. ఎందుకంటే లైసెన్స్ లేదా యాక్సిడెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఒక సర్జరీ లేదా హాస్పిటలైజేషన్ వల్ల కొన్ని రోజుల్లోనే 2 లక్షలు, 5 లక్షలు లేదా ఇంకా ఎక్కువ కూడా ఖర్చు అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ మొత్తం కూడా సేవింగ్స్ నుంచి పోతుంది. కానీ జస్ట్ 700 నుంచి 900 వరకు ఒక నెలకి పే చేయగలిగితే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు మనం కవరేజ్ తీసుకోవచ్చు. దీనితో హాస్పిటల్ బిల్స్, ఐసీయూ, సర్జరీస్, యాక్సిడెంట్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. అది కూడా క్యాష్లెస్ లేదా రియంబర్స్మెంట్ ద్వారా. అంటే మీ సేవింగ్స్ సేఫ్ గా ఉంటాయి. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిపి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తాయి. ఒకటి ఫ్యూచర్ ని సెక్యూర్ చేస్తుంది, మరొకటి ప్రెజెంట్ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్, ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద జిఎస్టీ అనేది రిమూవ్ చేయడంతో దాదాపు 18% వరకు ప్రీమియం లో సేవింగ్ వస్తుంది. అంటే ఇదే రైట్ టైం. కానీ మార్కెట్ లో 25కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీస్, 100 ప్లాన్స్ ఉండడంతో కన్ఫ్యూజన్ వస్తుంది. ఏది బెస్ట్, క్లెయిమ్ టైంలో ఏది వర్క్ అవుతుంది, ఎక్స్క్లూజన్స్ ఏంటి, ఇలా క్లారిటీ లేకుండా డెసిషన్ తీసుకోవడం అనేది చాలా రిస్కీ. అక్కడే డిట్టో ఇన్సూరెన్స్ హెల్ప్ చేస్తుంది. ఇది జీరోదా బ్యాక్డ్ కంపెనీ. మీ రిక్వైర్మెంట్ బట్టి బెస్ట్ ప్లాన్స్ సజెస్ట్ చేస్తుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, హిడెన్ కండిషన్స్ క్లియర్ చేస్తుంది. కన్సల్టేషన్ పూర్తిగా ఫ్రీ, స్పామ్ ఉండదు, క్లెయిమ్ సమయంలో కూడా సపోర్ట్ ఇస్తారు. సో సింపుల్ గా చెప్పాలంటే మీ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే చెక్ చేయండి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ADAS ఫీచర్ ఉన్న కార్ తీసుకుంటే డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ తగ్గదు. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు, సిస్టమ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. ఇది డేంజరస్. ఎందుకంటే ఇది అసిస్టింగ్ సిస్టమ్ మాత్రమే. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో డ్రైవరే కంట్రోల్ తీసుకోవాలి. అందుకే ADAS ని ఒక ఎక్స్ట్రా సేఫ్టీ లేయర్ గా చూడాలి. ఇది యాక్సిడెంట్స్ కంప్లీట్లీ ప్రివెంట్ చేయదు, కానీ రిస్క్ తగ్గిస్తుంది. సో మీరు ఎక్కువగా హైవేలో డ్రైవ్ చేస్తే ఇది చాలా యూస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. కానీ సిటీ యూసేజ్ ఎక్కువైతే కొన్ని ఫీచర్స్ మాత్రమే ప్రాక్టికల్ గా ఉపయోగపడతాయి. అర్థమైందా అండి? సో మొత్తానికి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయినా సేఫెస్ట్ డ్రైవర్ అంటే అలర్ట్ గా, రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేసే వ్యక్తి. సో ADAS అతనికి సహాయం చేసే ఒక టూల్ మాత్రమే. ఓకే, సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఈ అప్డేట్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయండి. ఒక్కసారి మీరు మన ఛానల్ ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. ఇక మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఆ టాపిక్ నేమ్ ని జస్ట్ కామెంట్ చేయండి. దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు రీసెర్చ్ చేసి వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అంతే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.